కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ పామాయిల్ తోటలో తోట కాపలాదారుగా పనిచేస్తున్న సుంకర గణేష్, భవానీ దంపతుల కుమార్తె 2 ఏళ్ల జ్ఞానేశ్వరి ఈ నెల 6వ తేదీ అదృశ్యమైంది. 6 రోజులు గడిచినా చిన్నారి జాడ తెలియకపోవడం తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి తప్పిపోయిన జ్ఞానేశ్వరిని వెతికేందుకు అదే రాత్రి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం నుంచి సుమారు 200 మంది పోలీస్ సిబ్బంది 50 ఎకరాల పామాయిల్ తోట, చుట్టుపక్కల 100 ఎకరాల కొండ ప్రాంతాలను అడుగడుగునా తనిఖీ చేస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి సూచనలు దొరకలేదు. చిన్నారితో పాటు వారి పెంపుడు కుక్క కూడా అదృశ్యమైంది. మంగళవారం మధ్యాహ్నం ఆ కుక్క ఇంటి వద్దకు తిరిగి వచ్చినప్పటికీ మళ్లీ వెళ్లిపోయింది. బుధవారం రాత్రి ఉత్తరప్రదేశ్ యువకులు కష్టపడి దాన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం బోనులో ఉంచి మచ్చిక చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కుక్క ద్వారా చిన్నారి జాడ తెలుసుకోవాలని పోలీసులు ఆశిస్తున్నారు. హైదరాబాద్ నుంచి జీపీఎస్ ట్రాకర్ తెప్పించి కుక్కపై అమర్చి దాని కదలికలపై ట్రాక్ చేసి చిన్నారి ఎక్కడికి వెళ్లిందో కనుగొనాలని ప్రణాళిక వేశారు. తుని రూరల్ ఎస్ఐ కృష్ణమాచారి మాట్లాడుతూ, ప్రస్తుతం కుక్క ప్రవర్తన చాలా వింతగా ఉంది. దాని కదలికలను జీపీఎస్ నిశితంగా పర్యవేక్షించి చిన్నారి ఆచూకీ కోసం మరింత సమర్థవంతంగా గాలింపు చర్యలు చేపడతామని తెలిపారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 37 సీసీ కెమెరాలను పరిశీలించారు. ఫోన్ టవర్ లొకేషన్లు, సమీపంలోని బావులు, చెరువులు, నేల ప్రాంతాల్లో తనిఖీ చేశారు. తోటలో ఇనుప కంచె వద్ద చిన్నారి మరియు కుక్క వెంట్రుకలు దొరికాయని భవానీ తెలిపారు. వాటిని సేకరించి పరీక్షలు జరుపుతున్నారు. శనివారం సాయంత్రం వర్షం పడడంతో మట్టి జారడం వల్ల మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. చిన్నారిని ఎవరైనా అపహరించి ఉంటారా అనే అనుమానంతో కూడా విచారణ సాగుతోంది. గతంలో కారు సంబంధిత గొడవలు జరిగినట్లు భవానీ పోలీసులకు చెప్పారు. ఆ సందర్భంలో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులపై అనుమానాలు వ్యక్తం చేశారు. తల్లి భవానీ పెంపుడు కుక్క వద్ద "నువ్వైనా మా జాను ఆచూకీ చూపించమ్మా" అంటూ విలపించడం హృదయాన్ని కలిచివేస్తోంది. పోలీసులు తమ ప్రయత్నాలను మరింత తీవ్రతరం చేసి చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని అందరూ ఆశిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏవైనా సమాచారం ఉన్నా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు.